మనం ఎవరి మాటలు వినాలంటే, ఎవరైతే ఇదిగో దేవుని సన్నిధిలో గడుపుదామని పిలుస్తారో, ఎవరైతే ఇదిగో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దామని పిలుస్తారో వారితోనే సహవాసం చేయాలి. వారి మాటనే వినాలి. ఎవరి మాటలు వింటే లేని కోపాన్ని పొందుతామో, ఎవరి మాటలు వింటే లోకానికి దగ్గరవుతామో, ఎవరి సహవాసం చేస్తే పాపానికి అలవాటు పడతామో వారి నుంచి దూరంగా ఉండటమే మనకు చాలా మంచిది. శరీరం ఆత్మకు కొన్నిసార్లు శత్రువుగా మారుతుంది. దాని మాట వింటే ఆత్మ నశిస్తుంది. రోమా 12:14. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడి గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చువారితో ఏడువుడి. ఒకనితోనొకడు మనసు కలిసి యుండుడి. హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులైండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడెవనికినీ చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగియుండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా